గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. జై శ్రీరామమ్మ. గురుగారు, ఆషాఢ మాసం ప్రారంభం అవబోతోంది మనకు మరికొద్ది రోజుల్లోనే. మనకు ఆషాఢ మాసం అనగానే శుభకార్యాలకి మనం దూరంగా ఉన్నప్పటికీ మనం ఎక్కువగా దేవత ఆరాధనలకు మాత్రం ఈ మాసం అంతా కూడా చాలా అనువుగా ఉండే ఒక మాసంగా చెప్పొచ్చు. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా రకరకాల విశేషాలు ఉన్నాయి ఈ నెలంతా కూడా. దాని గురించి ఒక్కసారి వివరించండి. శ్రీరామభద్రాయ నమః. రామభద్రో విజయతేతరాం. ఆషాఢ మాసం ఆధ్యాత్మిక మాసం. అంతే. ఆ కా మా వై. ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం. ఈ 4 నెలలు కూడా చాలా 4 మాసాలు కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఎన్నో ఉత్సవాలు ఉంటాయి. అసలు భారతీయ జీవన విధానంలో ఏదో నెలకొకసారి కాదు, రోజు నిత్యము కూడా పర్వమనంట. 15 తిథులు, 15 దేవతలకు, నక్షత్రాలు 27 నక్షత్రాలు, అలా నక్షత్రాల అధిపతి ఉంటారు. అలా 365 రోజులు కూడా పర్వమే. మనకు ఆషాఢ మాసం ప్రత్యేకత అడిగారు కాబట్టి మనకు కాళిదాసు మేఘ సందేశంలో ఆషాఢస్య ప్రథమ దివసే అని ప్రారంభం చేస్తాడు. మొదటి నెల ఇది అంటే మొదటి రోజు నుండి అని అక్కడ నుండి, అంటే కావ్యాలు కూడా కావ్యాల్లో కూడా ఉన్నది ఆషాఢ మాసం గురించి. అలా కాళిదాసు మీకు తెలిసినటువంటి వారి మహనీయుడు. ఈ ఆషాఢ మాసం పూర్వాషాఢ అంటే మన జీవనం, తెలుగు వారంతా కూడా చాంద్రమానాన్ని అనుసరించి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అవునండి. తమిళనాడు వైపు సౌరమానం. ఈ సమయంలో మీరన్నారు శూన్యమాసము, వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయని. కానీ ఉత్తర భారతదేశంలో వివాహాలు అవుతుంటాయి. అంటే వాళ్ళు సూర్యమానం ప్రకారంగా బార్హస్పత్యమానం, బృహస్పతిని అనుసరించి వెళ్తూ ఉంటారు, గురువుని అనుసరించి. కొన్ని ఈ సమయం లేని ఆషాఢ మాసంలో వివాహాలు చేస్తూ ఉంటారు. అవును. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం, ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక మాసం ఆషాఢ మాసం. అసలు మనకు పండుగలు ప్రారంభమయ్యేటువంటిది ఇక్కడ నుండే. అవునండి. కృతయుగంలో ఒక దేవత, త్రేతాయుగంలో రామచంద్రుడు, మనకు ద్వాపరయుగంలో కృష్ణుడు, కలియుగంలో అమ్మవారు అంటే చండీ అమ్మవారు. అలా అమ్మవారి ఆరాధనతోని ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో అమ్మవారు అంటే ఎవరండి? ప్రథమంగా మనం లేవగానే భూమిని నమస్కారం చేసుకుంటాం. భూమాత, గోమాత, ఇవి 2 ఉంటేనే మనకు తిండి, బట్ట, ఏదైనా కూడా. అవునండి. కాబట్టి అలాంటి అమ్మవారు ఎవరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపకంగా శక్తి దేవతలుగా మనకు ఆరాధిస్తూ ఉంటారు అన్నట్టు. ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ప్రారంభము. జగన్నాథ రథయాత్ర, అమ్మవారినే కాదు మహావిష్ణువుని సోదర సోదరులతో మనం జగన్నాథ రథయాత్ర, ప్రపంచంలోనే అద్భుతంగా కొన్ని లక్షల మంది ఆ రథయాత్రను దర్శిస్తూ ఉంటారు, రథయాత్రకు వెళ్తూ ఉంటారు. మనకు ప్రధానంగా కొన్ని మోక్షపురులు ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక. అందరు పూరి అని అంటుంటారు. పూరి కదండి, అది పురి. జగన్నాథ పురి, అంతే కదండి. పూరి అంటే అర్థం ఏముంది? అవును, అంటే వాడుక భాషలో ఆటోమేటిక్ గా అది మారిపోతుంది. అసలు చదువుకున్న వాళ్ళు కూడా అదే అంటున్నారు. అలా జగన్నాథ పురి, జగన్నాథ పురి. పురి అంటే పట్టణమోనా? పట్టణం అన్నట్టు జగన్నాథ పురి. అక్కడ సంస్కృతి కానివ్వండి, భాష కానివ్వండి, పాట కానివ్వండి, అక్కడ సంప్రదాయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. అది చూడడానికే ఒక రమణీయంగా ఉంటుంది ఆ దృశ్యం. ఆ 3 రథాలు కూడా చాలా అద్భుతంగా దర్శించవలసినటువంటి రథయాత్ర మనలోనే ఉంది. భగవద్గీతలో అంటారు కదా, ఆ విధానంగా మనలో ఏ విధానంగా భగవంతుడు ఉన్నాడో జగన్నాథుడు మనలోనే ఉన్నాడు. ఈ శరీరమే ఒక రథం అని అంటారు కదా, ఆ విధానంగా అనేక పాటలు కూడా రాశారు. రథ చక్రాలు అని. అలా జగన్నాథ రథయాత్ర దాదాపు ఒక 12 రోజులుగా సాగుతుంది. ఆ తర్వాత ప్రధానంగా ప్రథమ ఏకాదశి, తొలి ఏకాదశి. మనకు పండుగలన్నీ ప్రారంభం అవుతుంటాయని భావిస్తాం ఇక్కడ నుంచే.
మిథునంలో నుండి కర్కాటకంలోకి సూర్యుడు ప్రవేశిస్తే ఉమ్, అప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అవును అవును. ఈ వర్షాలు పడతాయి కాబట్టి చాతుర్మాస్య దీక్ష ఉమ్, కొంతమంది ఏకాదశి నుండి చేస్తారు, కొంతమంది పౌర్ణమి నుండి కూడా చేస్తారు. ఆషాఢ పౌర్ణమి ఆషాఢ నుంచి పౌర్ణమి నుండి ఏది కరెక్ట్, అసలు వాస్తవమైన విధానం 4 ఏంటి? నెలలు. ఈ శయనేకాదశి అంటే భగవంతుడు ఏం శయనించడండి, అది యోగ యోగ నిద్ర. నిద్ర. ఉత్థాన అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలలు ఇది ప్రధానంగా చేస్తారు. అంటే ఏకాదశి నుంచి ఆచరించిన వాళ్ళు కార్తీకంలో వచ్చే ఏకాదశి 4 నెలలు వరకు, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, పౌర్ణమి ఆశ్వేజం, నుంచి ఆచరిస్తే కార్తీక పౌర్ణమి కార్తీక వరకు. పౌర్ణమి వరకు ఆహా, ఎలా చేస్తుంటారు. ఆచరించినా కరెక్టే. అసలు అందరూ సన్యాసంగా ఉన్నటువంటి వారే కాదు, ఉమ్, చాతురు అంటే 4 వర్ణాల వారు ఆచరించే 4 ఆశ్రమ వాళ్ళు కూడా, ఆశ్రమ ధర్మాల వాళ్ళు ఆచరించాల్సినటువంటి గొప్పనైనటువంటి మాసాలు ఇవి. ఉమ్. ఓకే. ఇప్పుడు అంటే ఈ ఈ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్న ఈ సమయంలో మనం అంటే ఎటువంటి విధానం ఆచరిస్తే మంచి ఫలితం పొందొచ్చు అంటారు? ఈ సమయంలో ఏంటిదంటే యోగ నిద్రలో ఉండడము అంటే భూమి మనం చూస్తుంటాం, మనం వర్షాలు పడతాయి, అవును. కొన్ని ఈ బోనాలు కానివ్వండి అవన్నీ అప్పుడే దాని గురించి వచ్చే ప్లేగు వ్యాధి వచ్చిన తర్వాత అమ్మవారు రక్షించింది అని. అదే. బోనం అంటే భోజనం, ఉమ్. భోజనం పదం నుండే బోనం అనేటువంటిది వచ్చింది అన్నట్టు. అంటే ఆషాఢ మాసాల బోనాలు అనొచ్చా? ఎక్కడ మనకు ప్రధానంగా భాగ్యనగరంలో చూస్తాం, అవును. గోల్కొండలో జగదంబ ఇల్లమ్మ బోనాలు ప్రారంభమైతే తర్వాత సికింద్రాబాద్ మహాంకాళి దేవాలయం, అవును. తర్వాత లాల్ దర్వాద, ఇట్లా 3 ప్రారంభమై మరలా బల్కంపేట చివరిగా ఎల్లమ్మ. గోల్కొండ, ఉమ్. చివరిలో మరలా గోల్కొండ. అలా ప్రతి గ్రామాన, ఇంతకుముందు నగరం కాదు కదా, అంత గ్రామాలు కదా, అంటే ఇంత పట్టణంగా లేదు లేదు. లేదు అవును. కాబట్టి అప్పుడు ఇవన్నీ కూడా రక్షణ. అంటే ఇప్పుడున్న ఈ దేవతా విగ్రహాలు మనం ఏదైతే నెల మొత్తం ఆచరించి బోనాలు సమర్పిస్తున్నామో మెయిన్ దేవతలు అవన్నీ ఒక గ్రామంగా ఉండేవి. గ్రామ దేవతలు ఇప్పుడు ఉమ్. పొలిమేర అవును. అంటే ఊరికి పొలిమేరలో ఉంటే అక్కడ ఒక రావి చెట్టు, వేప చెట్టు పెడుతుండే, అక్కడ ఒక రాయి రూపకంగా ఒక అమ్మవారిని ఆరాధించడం అంటే ఊరికి రక్ష అన్నట్టు. ఉమ్. అలా కట్ట మైసమ్మ, అదే. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం భాగ్యనగరంలోనే, అక్కడ అమ్మవారిని తప్పకుండా ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళు నమస్కారం చేసుకుంటారు. ఉమ్. ఎక్కడైనా సరే ఒక చెరువు ఉన్నది అంటే అక్కడ ఒక 2-3 అమ్మవార్లు వాళ్ళ కుల ఆచార సంప్రదాయ ప్రకారంగా ఉంటారు. అంటే గ్రామానికి రక్ష నీరే కదండి, అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది. చెరువులో నిండుగా నీరున్నాయంటే ఆ ఊర్లో ఆ సంవత్సరం అమ్మవారి అనుగ్రహం, తర్వాత నీటికి కొరత ఉండదని. ఇప్పుడు బోర్లో నీరు లేకుంటే ఎన్ని ట్యాంకులను వేయించుకుంటాం మనం, అవి కూడా ఎలా వస్తాయో మనకు తెలియదు కదా. కాబట్టి జలరక్ష, భూరక్ష, ఇలా పంచభూతాల రక్ష, మన రక్ష గురించి, గ్రామ రక్ష గురించి ఏర్పడినటువంటి దేవతలు ఈ గ్రామ దేవతలు. ఓకే. అందుకే అంటే ఒక్కొక్క మాసం ఒక్కొక్కరికి ప్రీతికరం కాబట్టి ఈ మాసం ప్రత్యేకించి గ్రామ దేవత ఆరాధనకి విశేషమైనది. ఈ మాసం అందరికీ ప్రీతికరమే, విష్ణువుకి ప్రీతికరము, అమ్మవారికి ప్రీతికరము, గురువు ప్రధానంగా. గురు పౌర్ణమి కూడా వస్తుంది మనకి ఈ మాసంలోనే. గురు పౌర్ణమి అంటే స్కూళ్ళల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులకు చేయడం చాలా మంచిది. ఎప్పుడు గురువుల యందు అవును గురుదేవో భవ అనాల్సిందే మనం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ మనం తప్పకుండా చెప్పాలి. కానీ గురు పౌర్ణమి ప్రత్యేకత ఏమిటి అంటే వ్యాస పౌర్ణమి. మనకు వేదాలు అనంతమైనటువంటివి. ఈ కలియుగంలో అంటే ఒక్కొక్క యుగంలో ఆయు ప్రమాణం ఒక్కొక్క విధానంగా, దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని చాని అన్నారు. అన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు రాముడు. కలియుగంలో వచ్చేసరికి పరిపాలన ఎంతండి, ఒక 10 సంవత్సరాలు కాగానే 5 సంవత్సరాలు కాగానే ఎవరో ఒకరు మారుతూ ఉంటారు కదా. కాబట్టి కొంతమంది 10 ఇయర్స్, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సెంటిమెంట్ గా వస్తుంది. 10 ఇయర్స్ ఉంటారు, 2 టైమ్స్ ఉంటారు, 2 సార్లు ఉంటారు పాలన. అట్లా ఈ సమయంలో కూడా అమ్మవారిని ఆరాధించడం, వారాహి అమ్మవారిని ఆరాధించే వరకు ఎప్పటి నుండో ఉన్నటువంటిది. దాని గురించి కూడా మనం చెప్పుకుందాం తప్పకుండా. గురువు అంటే ఎవరంటే చాలా విశేషంగా మనకు వ్యాస భగవానుడు. వ్యాసాయ విష్ణు రూపాయం వ్యాసరూపాయ విష్ణవే అని చెప్పానంట. వ్యాసుడు ఎవరో కాదు, సాక్షాత్తు మహావిష్ణువే. అచతుర్వదనో బ్రహ్మ అంటే 4 భుజాలు కనబడే గాని బ్రహ్మతో సమానం. తర్వాత అఫాల లోచన శంభు, 3వ నేత్రం ఉండదు కానీ శివుడితో సమానం. తర్వాత భగవాన్ బాదరాయణ అని అన్నారు అన్నట్టు ఆయనను. అంటే బాదరాయణుడు అంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తుల స్వరూపమే వ్యాసుడు, వ్యాస భగవానుడు. ఆ రోజు మనకు వేదమే అన్నిటికీ కూడా ప్రమాణం. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ, మొత్తము కూడా ఈ విశ్వం అంతా కూడా ధర్మం ద్వారా మాత్రమే
జరుగుతుంది. ధర్మం అంటే ఎవరి ధర్మాన్ని వారు ఆచరించడం. కేవలం ఆ ధర్మాన్ని తెలుసుకోవాలంటే వేదమే ప్రమాణం. అలాంటి వేదాలని మనకు అందించాడు. వేదాల యొక్క సారాంశం ఏమిటండి? ఒక వేద మంత్రం చెప్తే సామాన్యులకు తెలియదు కదా, అందరూ ఒకటే, కానీ వారి ధర్మాల్లో, ఉద్యోగ ధర్మంలో, వ్యాపార ధర్మంలో, వాళ్ళకి తెలియదు కాబట్టి వారికి పురాణాలు ఎన్నండి? పురాణాలు మనకు 18 పురాణాలు. భాగవతము, భా అంటే భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాలు. భాగవతం 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 అంటే నిజంగానే భాగవతం అంట. అలాంటి భాగవతాన్ని రచించి మనకు అందించారు. అలాంటి వ్యాస భగవానుడిని ఈరోజు కొత్త కొత్త దేవతామూర్తుల్ని ఆరాధిస్తున్నారు. అసలైన గురువు ఎవరు అంటే వ్యాస భగవానుడు. శంకర భగవత్పాదులు ఎలానో వ్యాసుడు మనకు. అలాంటి వ్యాస భగవానుడిని మనము ఆరాధించాలి. ఇప్పుడు మనకి ఆషాఢ మాసంలోనే కొత్తగా పెళ్ళైన ఆ కోడల్ని పుట్టింటికి పంపించే విధానం కానివ్వండి, లేదు అంటే ఆడవాళ్ళంతా కూడా గోరెంటాకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలోని, ఇలాంటి విధానాలు కూడా ఉన్నాయి. ఎందుకనండి ఇవి కూడా? గోరెంటాకు అని అంటే ఇప్పుడు వర్షాలు పడతాయి, ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్పిన విధానంగా మంచి వర్షం పడుతుంటది, వ్యవసాయ పనులు ఉంటుంటాయి. పూర్వం యువకులే కదా వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు వ్యవసాయం అంతా పోయింది, అన్ని కూడా భూములు పోయి అన్ని పార్ట్స్ వచ్చాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, కల్చర్ అలా విలేజెస్ విలాస్ వస్తున్నాయి, ఇండస్ట్రియల్ అవుతుంది. అట్లా అతను యువకుడు ఉన్నాయి అనేకంగా. అంటే ఈ సమయంలో వివాహమైన తర్వాత వైశాఖంలో కానివ్వండి, జ్యేష్ఠంలో కానీ వివాహమైన తర్వాత ఈ సమయం సరైనటువంటిది కాదు. కాబట్టి వారు పుట్టింట్లో ఉంటే బాగుంటుంది. తర్వాత ఆ సారె తీసుకొని పోయి పెట్టడము ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు అంటే గోరుకు పెట్టుకునేటువంటిది. గోరింటాకు అంటే మొత్తం శరీరం అంతా ఈరోజు అలా కాకుండా స్వచ్ఛమైనటువంటిది గోరింటాకు చెట్లు ఉంటాయి. దాని నుండి మనం బాగా దంచి ముద్ద చేసి నూరి, ఇప్పుడు ఊరికే అంటారు మంచి మొగుడు వస్తాడు అని అంటుంటారు. అంటే ఇప్పుడు పిల్లవాడికి ఏం చేస్తాం మనము, ఇది నువ్వు చేయరా, నీకు ఏదన్నా నేను ఆశ చూపిస్తాం కదా, వాళ్ళకి ఆ ఆశ చూపించన్నా కూడా మన పెద్దలు ఏం చేస్తుంటారు అంటే ఇది ఆరోగ్యానికి రక్ష. ఆడవాళ్ళు పూర్వం బాగా పనులు చేస్తుండే, దంచుతుండే, వ్యవసాయానికి వెళ్తుండే, అన్ని పనులు చేస్తుండే. ఇప్పుడు అన్ని కూడా ఆటోమేటిక్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇవన్నీ ఏమీ లేవు. కాబట్టి అప్పుడు ఏంటిదంటే ఆ నీటిలో తడవడం ద్వారా, బట్టలు పిండడం ద్వారా వాళ్ళకు ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇది ఒక సైంటిఫిక్ రీజన్ కూడా. అంటే అన్ని ఉద్దేశించే మన పెద్దవాళ్ళు ఇలాంటి ఆచారాలు, మాతృమూర్తి ప్రతి స్త్రీ మంచి ఇప్పుడు దొరుకుతాయండి గోరింటాకు చెట్లు ఉంటాయి. మంచి వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఇప్పుడే మంచిగా వస్తుంది, బాగుంటుంది. అది మనం తెచ్చుకొని పెట్టుకోవాలి తప్పకుండా. ప్రతి చిన్న పిల్లల దగ్గర నుండి, బాల దగ్గర నుండి మొదలుకొని మగ పిల్లలు కూడా పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా. పూర్వం వాళ్ళు కూడా మంచిగా ఇంతకుముందు పూర్వం వేసుకుంటుండే కదా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కొత్త ట్రెండ్. అవును. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీరామమ్మ. జై శ్రీరామ్. తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి